లాంగ్ ఏగో ఇన్ గుంటూరు. అంటే నేను వస్తాను అన్నాను. వాళ్ళు వెళ్ళాలి కదా, నాన్న ఒక్క క్షణం ఈ మంత్రం చెప్పి వెళ్ళిపోదాం ఇంకా ప్రసాదం. పాపం మీరు లేటు, మీరు ఆల్రెడీ గ్రేటు, కానీ అది మీ ఫేటు. అక్కడ వెయిట్ చేస్తారు మీ ప్లేటు, ఇంటికాడ వెయిట్ చేస్తారు మీ సేటు, టైంకి వెళ్ళకపోతే వేసేస్తారు వెయిటు, తీయడు గేటు, ఆ వాడికి మారుతుంది డేటు, అది మీ ఫేటు. ఓకే. సో వీళ్ళు పిల్లలు వచ్చారు 7వ తారీఖు అన్న 30 సాయంత్రం. ఓకే వెళ్ళండి అన్న. వెళ్ళలే నాన్న, వెళ్ళలేదు. ఉండు, ఎందుకు వెళ్ళలేదు మీరు, ఇంకా వై యూఆర్ వెయిటింగ్ అన్న. అంటే స్వామి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అన్నాడు. ఏంటి ఫార్మాలిటీస్ అంటే, ఏమన్నా డబ్బులు ఇవ్వాలి కదా మీరు వస్తే అని వాడి ఉద్దేశం. నేను అన్నాను, నాకు ఎక్కడైనా ఉపన్యాసం చెప్పాలంటే డబ్బులు అనేది అసలు ప్రయారిటీ కాదు. నా ప్రయారిటీ ఏమిటంటే మాట్లాడడానికి మైకు, వినే వాళ్ళకి లైకు, నన్ను తీసుకెళ్ళడానికి బైకు, వితౌట్ ఎనీ స్ట్రైక్. ఐ థింక్ యూ స్ట్రైక్. అంటే మీరు నాకు ఎంత ఏదైనా నాకు సమర్పణ చేసినా దాన్ని నేను సంతోషపడేదానికంటే కూడా మీరు ఏదైనా నేర్చుకుంటే, మిమ్మల్ని మీరు మార్చుకుంటే, మీరు జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదిగితే నేను చాలా సంతోషిస్తాను, భగవంతుడు సంతోషిస్తాడు, మీరు కూడా మీ జీవితాన్ని సఫలం చేసుకున్నవారు. ఈ కంఠం ఎందుకు పనిచేస్తుందంటే, ఇదిగో లోకంలో ఉన్న దుఃఖం తొలగించడానికి, లోకంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీ తొలగించడానికి, లోకంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ తొలగించడానికి, లోకా సమస్త అది నిజం చేయడానికి ఈ కంఠం పనిచేస్తుంది. ఈ ఆయుర్దాయం ఉన్నంత వరకు దేశం కోసం, ధర్మం కోసం ఇలాగే పనిచేస్తాము. మీరందరూ సమయం ఇవ్వగలిగిన వారు సమయం ఇవ్వండి, ధనం ఇవ్వగలిగిన వారు ధనం ఇవ్వండి, ఇవి కాని వాళ్ళు మేధస్సు ఇవ్వండి. కానీ దేశ శ్రేయస్సు కోసం, ప్రపంచం యొక్క ప్రశాంతత కోసం మీరు ఎంత చేయగలరో అంత సమయదానము, వస్తుదానము, మేధోదానం, ఈ 3 చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను మీ దానాన్ని ఎలా వినియోగిస్తే బాగుంటుంది అని. మీ ఊళ్ళల్లో వృద్ధుల కోసము, రైతుల కోసము, ఆర్మీ వాళ్ళ కోసము, అర్చకుల కోసము, పాడుబడిన దేవాలయాల కోసం వినియోగించండి. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు పరిస్థితులు ఏమి అన్ని సవ్యంగా లేవు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. మనం 4th ప్లేస్లో ఉన్నాం ఫైనాన్షియల్గా, రోడ్ కనెక్టివిటీలో 2nd ఉన్నాం. కానీ మన వినాయకుడు ఊరేగింపు వెళ్తుంటే రాళ్ళు వేసేవాళ్ళు, గుడ్లు వేసేవాళ్ళు, ఆటంకపరిచేవాళ్ళు ఎక్కువ అయ్యారు. ఎందుకంటే ఆ 2 ఎక్కువ అవడం వల్ల. ఆ 2 మీకు తెలుసు. ఆ 2కి మనం తీయాలి. బెండో తీయాలంటే మనం చాలా పని చేయాలి. లేకపోతే ఇండియా బికమ్ వన్ మోర్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్. అది జరగకూడదంటే మీరు మీ పిల్లల్ని బాగా పెంచాలి. భక్తి, శక్తి, అప్పుడే మనకి ముక్తి, విముక్తి. ఇది మైండ్లో పెట్టుకుంటారని. అలాగే నేను కొన్ని ఉన్నాయి పేపర్లు, చాలా వరకు పంచాం. ఆ 1-2 ఇస్తాను, వాటి తర్వాత జిరాక్స్ తీసుకోండి. చాలా విషయం ఉంది, అది ఫాలో అవ్వండి. అఫ్కోర్స్ అందులో నా నెంబర్ కూడా ఉంది. యూ కెన్ టాక్ టు మీ. ఓకే. ఈ మంత్రం చెప్పేసి మనం వెళ్ళిపోదాం నాన్న. చక్కగా ఒకసారి గాలి పీల్చుకుని ఈ బియ్యం బస్తా నిలబెట్టండి. ఇది బియ్యం బస్తా అండి, ఇది ఇదే ఇలా పడేస్తాం కాదు, లేవద్దండి కూర్చునే. మామూలుగా కుర్చీ దొరికితే ఇలా పడేస్తుంటాం కదా, అందుకని ఇలా. ఓకేనా, సరదాగా అన్నాను. వెన్ ఐ సే యూ స్టార్ట్, తాళాలు యూ హ్యావ్ కర్తాలు. ఓకే, ఇది చెప్పండి. దిస్ యాక్చువల్లీ ఏ తెలుగు మే. ఓకే, నేను చెప్పినప్పుడు మీరు క్లాప్స్ వాళ్ళు అవి కొడతారు. ఇప్పుడు ముందు మాత్రం మామూలుగా చెప్పండి. ఇది మీకు చెప్పగానే నవ్వు వస్తుంది, కృష్ణుడి మీద లవ్ వస్తుంది, చాలా బాగుంటుంది. నేను అంత ఉన్నప్పుడు నేర్చుకున్నాను. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. నౌ యూ క్లాప్స్ అండ్ మృదంగ అండ్ కర్తాలు. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు.
ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం పోశారు కాకరకాయ పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను నడుచు, మీ గంటలో నడుచు. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద, గజేంద్ర వరద గోవింద, గోవింద గోవింద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జగద్గురు శిల ప్రభుపాద్ కి వన్ స్మాల్ అప్పీల్. ఇక్కడ పిల్లలందరికీ, ఫర్ ఎవ్రీ చిల్డ్రన్ I will give one small book with my sign, and later on you please complete the book and call me back. Okay, so I will give, and who are elders who don't have Bhagavad Gita at your home, please take and walk. Okay, thank you very much. Jai Jai Gita. మీరు భగవద్గీత జై జై గీత, జై జై గీత. శిల ప్రభుపాదికి. నాన్న మీ అందరూ ఇప్పుడు ప్రసాదం తినండి, రోజు హరే కృష్ణ అనండి, టైంకి ఫోన్ చేయండి, డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు నాన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.